నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. పాకిస్తాన్ భారతదేశంలో నుండి ఒక ప్రత్యేక దేశంగా 1947లో ఆగస్టు 15వ తారీఖు ఏ విధంగా అయితే మనకు స్వాతంత్ర్యం వచ్చిందో అదే రోజు వాళ్ళకు కూడా పాకిస్తాన్గా ఏర్పడింది. పాకిస్తాన్ అనేది భారతదేశంలోని ఒక స్థానం, ఆ స్థానాన్ని ప్రత్యేకించినది. ఈరోజు అదే పాకిస్తాన్లో భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో రకరకాలుగా చాలా వరకు దాడులు జరుపుతూ ప్రజలను చంపుతూ ప్రజలను కాలుస్తూ ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా, టెర్రరిస్టులుగా రకరకాలుగా హింసావాదానికి దిగుతూ ఏమి సాధిస్తారు అని పాకిస్తాన్ వ్యక్తులు ఈ విధానాలకు పాల్పడుతున్నారో, మరి ఏమి సాధించాలనుకుంటున్నారో లోఫర్ నా కొడుకులు, లుచాప్ నా కొడుకులు, దొంగ నా కొడుకులు, దోపిడీ నా కొడుకులు, పాకిస్తాన్ లంజా కొడుకులు కొడకలారా, ఈ దేశంలో నుండి ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకొని మీకు 47లో స్వాతంత్రం కావాలన్నప్పుడు ఒక నాయకులు మహమ్మద్ అలీ జిన్నా గారు ప్రత్యేకంగా దేశం కావాలని నినాదిస్తే ఈ దేశం నుండి పక్క దేశంగా ఏర్పడిన వ్యక్తులు ఈరోజు భారతదేశంలో ఉండే వ్యక్తులను, పర్యాటకంగా వచ్చిన వ్యక్తుల విదేశీయులను కూడా చంపుతున్నారు అంటే కొడకల్లారా, మీకు ఎంత అహంకారం ఉందిరా, ఎంత అహంకారంగా మీరు ఈ విధానాలు అమలు చేస్తున్నారో. భారతదేశాన్ని ప్రతి ఒక్క ఎక్కడ ఏ భూభాగాన్ని టచ్ చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారో బాగా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని, మీ జాతిని, మీ కులాన్ని, మీ మతాన్ని పాకిస్తాన్లో ఉండే నా కొడుకులను చీల్చి చెండాడి భారతదేశానికి పశువులకు, ఎరువులకు, పొలాలకు వేసినట్టు వేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి కొడకల్లారా. ఇష్టానుసారంగా ఎక్కడంటే అక్కడ తీవ్రవాదం, ఎక్కడంటే అక్కడ ఉగ్రవాదం, ఇష్టానుసారంగా ఎవరు చెప్పమన్నారా? మీ అల్లా చెప్పినాడా వాళ్ళను చంపమని, వీళ్ళని చంపమని? ఎవరు చెప్పినారా? లోఫర్ నా కొడకల్లారా మిమ్మల్ని? ఏ మతం చెప్పిందిరా మిమ్మల్ని చంపమని? మీ ఇస్లాం మతం చెప్పిందా ఈ విధంగా చంపమని? ఏ లంబడి కొడుకు మాట్లాడతారా ఈ ఇస్లాం గురించి? ఈ విధంగా చంపమని చెప్పినారా మీకు? కొడకలారా, ఇష్టానుసారంగా టెర్రరిజం ఏర్పాటు చేసుకొని, ఉగ్రవాదం ఏర్పాటు చేసుకొని రకరకాలుగా మనుషులను చంపుకుంటూ వెళ్ళిపోతారు కదరా లోఫర్ లంజా కొడకల్లారా. పాకిస్తాన్ దోపిడీ నా కొడకల్లారా, లంబడి కొడకల్లారా, లుచ్చాప్ నా కొడకల్లారా. కొడకల్లారా, సిగ్గు, మానం, రోషం, శరం లేదా లంబడి కొడకల్లారా? ఏ మతం చెప్పిందిరా మీకు? ఏ కులం చెప్పింది మిమ్మల్ని? మీ కులం, మీ మతం, మీ సామాజిక వర్గాలు లంజా కొడకల్లారా, మీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతారు. ఒక్కసారి ఇండియా తలుచుకుంటే కొడక 15 నిమిషాలు కూడా మీ పాకిస్తాన్ ఎక్కడ కూడా కనపడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి. చాలా వరకు భారతదేశంలో ఉండే పౌరులను ఆర్మీలో చేర్చుకోండి, ఆర్మీ సిద్ధాంతాలను నేర్పండి, ఆర్మీలో వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వండి. కొడుకులు ఎక్కడ కనపడితే అక్కడ చీల్చి చెండాడే విధంగా వాళ్లకు అన్ని విధాలుగా ట్రైనింగ్ ఏర్పాటు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. వాళ్లకు ఒక బలమైన నాయకత్వం ఏర్పాటు చేయాలని మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తున్నాం.